ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే 2 ప్రాబ్లమ్స్‌కి నాకు కమెంట్స్‌లో పెట్టారు. ఆ రెండిట్లికి కూడా నేను ఈరోజు రిప్లై ఇస్తున్నాను. ఏంటి అంటే ఫస్ట్ థ్రెడ్ ఎక్కించుకున్నప్పుడు బాబిన్‌లోంచి థ్రెడ్ బయటికి రావట్లేదన్నారు. ఇంకోటేంటంటే పెడల్ని ఏ విధంగా ఫూట్‌తో కంట్రోల్ చేయాలని అడిగారు కదా! ఈ రెండిట్లికి ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం థ్రెడ్ ఎక్కించుకున్నప్పుడు ఈ బాబిన్ థ్రెడ్‌ని ఇటు చూసారా? ఈ థ్రెడ్‌ని వెనకాల నుంచి రానివ్వండి. ఇలా వస్తే గనక మనకి థ్రెడ్ అనేది కట్ అవ్వదు, బ్రేక్ అవ్వదు ఎక్కువగా. ఈ ఈ విధంగా వచ్చి మీకోసం ఇంకోసారి చెప్తున్నాను. ఇలా క్రాస్‌గా వచ్చి ఇలా తీసుకొచ్చి దాని తర్వాత ఇందులోకి ఇవ్వండి. ఇందులోంచి చాలా స్లోగా చెప్తున్నాను చూడండి. ఇలా కింద వరకు తీసుకొచ్చి ఈ పక్కన యారో మార్క్ ఉంది కదా! ఈ పైకి ఇవ్వండి థ్రెడ్‌ని. ఇలా పైకి తీసుకొచ్చి ఇక్కడ ఇటు సైడు వీల్ ఉంటుంది మనకి. ఈ వీల్ని ఇలా పైకి మూవ్ చేస్తే ముందరికి ఇలా పైకి మనకి టేకప్ లివర్ అనేది వస్తుంది. దీంట్లోంచి థ్రెడ్ ఇవ్వాలి. ఇక్కడ కనుక ఇది ఇవ్వకపోతే మనకి కుట్టు అనేది లూజ్గా పడిపోతుంది. అందుకని ఖచ్చితంగా ఇందులోకి మాత్రం మనం థ్రెడ్ అనేది ఖచ్చితంగా ఇందులోకి ఇవ్వాలి. లేకపోతే థ్రెడ్ అనేది లూజ్గా వచ్చేస్తుంది. థ్రెడ్ మొత్తం కూడా లూజ్గా వస్తుంది. ఇందులోకి మాత్రం ఇవ్వండి. అన్నిటిలోకి స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ 4 స్టెప్స్ జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసి ఇందులోంచి ఇలా ఇచ్చి కింద నుంచి ఇందులోకి ఇవ్వాలి. ఇక్కడి నుంచి కింద ఉంది కదా, ఇందులోకి థ్రెడ్ని ఇవ్వండి. ఇలా ఇచ్చాక ఇటు సైడ్కి తీసుకొచ్చి ఇక్కడ చిన్నది ఉంది చూడండి కింద, దాంట్లోకి మనం థ్రెడ్ ఇవ్వాలి. ఇవ్వగానే ఇలా లోనికి వస్తుంది. ఇంతేనండి మనం థ్రెడ్ ఎక్కించుకోవడం అయితే. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ఏం చేస్తారంటే కొంచెం థ్రెడ్ని కట్ చేయండి. కట్ చేస్తే మనకి షార్ప్గా ఉంటుంది. ఈ షార్ప్నెస్ కోసం ఇక్కడ వీల్ని పైకి మూవ్ చేస్తే మనకి ఈ నీడిల్లోకి ఈజీగా ఎక్కుతుంది. అలా షార్ప్గా ఉండి కట్ చేస్తే ఫాస్ట్గా ఎక్కుతుంది. ఇలా ఎక్కిన తర్వాత ఇక్కడ సూది అనేది ముడిపడకుండా చూసుకోండి. థ్రెడ్ అనేది ఇలా బ్యాక్ వచ్చేలా చూసుకోండి. థ్రెడ్ని ఇలా పట్టుకొని మీరు మాత్రం ఎప్పుడు బాబిన్ కేస్లో థ్రెడ్ రావాలి పైకి అనుకుంటే ఈ థ్రెడ్ని ఈ నీడిల్లో థ్రెడ్ ఎక్కించాక ఈ థ్రెడ్ని ఇలా పట్టుకోండి. పట్టుకున్నాక మాత్రమే వీల్ని రొటేట్ చేయాలి. ఈ వీల్ని ముందరికి రొటేట్ చేయాలి. ఒక 2 or 3 టైమ్స్ ఇలా వీల్ని రొటేట్ చేస్తే మనకి ఈ నీడిల్ అనేది కిందకి వెళ్ళి ఆ బాబిన్లో థ్రెడ్ అనేది మనకి పైకి వస్తుంది. ఇక్కడ నీడిల్లో థ్రెడ్ వరకు ఎక్కించాం కదా, ఇప్పుడు బాబిన్ కేసులో థ్రెడ్ ఎలా ఫిట్ చేసుకోవాలో చూడండి. ఈ బాబిన్లో సరిగ్గా ఫిట్ చేసుకోకపోతే మనకు మాత్రం థ్రెడ్ అనేది రాదు. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్ ఉంచండి. ఈ థ్రెడ్ మాత్రమే ఈ థ్రెడ్తో ముడయ్యి నీడిల్ థ్రెడ్తో మనకి పైకి వస్తుంది వీల్ని తిప్పంగానే. కాబట్టి ఎక్స్ట్రా థ్రెడ్ ఖచ్చితంగా ఉండాలి మనకి బయటికి బాబిన్కి. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇది ఉంది కదా, దీన్ని ఇలా ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేశాక మనకి ఇలా ఉంది కదా, ఎక్స్ట్రా థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ని ఇలా ఇక్కడ హోల్ ఉంది చూడండి, ఈ హోల్లోకి ఇవ్వండి. ఇలా ఇచ్చి ఈ పక్క నుంచి ఇలా లాగండి. లాగితే ఇటు సైడ్కి రావాలి మనకి. దీని వైపుకి రావాలి మనకి. అంటే చూడండి, థ్రెడ్ దీనికి ఆపోజిట్లో ఉండాలి. ఓకేనా, దీనికి ఆపోజిట్లో థ్రెడ్ అనేది ఉండాలి మనకి. ఇప్పుడు ఈ థ్రెడ్ని తీసుకొచ్చి ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, దీంట్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఈ హోల్ని కిందకి పెట్టువారు. ఇలా ఇన్సర్ట్ చేసినప్పుడు ఇక్కడ నాచ్ ఉంది కదా, ఈ నాచ్ని ఇలా క్లిక్ చేస్తే మనకి సౌండ్ అనేది రావాలి. ఇప్పుడు చూడండి, ఈ నాచ్ క్లిక్ చేసాం కదా, ఈ నాచ్కి ఇటు సైడ్కి మనకి థ్రెడ్ ఉండాలి. ఇప్పుడు ఇది మర్చిపోకండి. ఈ నాచ్లో క్లిక్ చేసాక మనకి ఇటు సైడ్కి థ్రెడ్ ఉంటే ఫాస్ట్గా మనకి ఈ నీడిల్ థ్రెడ్ అనేది లోనికి వెళ్ళి ఇటు సైడ్కి వస్తుంది. ఈ థ్రెడ్ కూడా ముడై మనకి పైకి వస్తాయి. కాబట్టి ఎప్పుడు థ్రెడ్ ఇటు సైడ్ ఉండేలా చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు బాబిన్లో థ్రెడ్ అనేది కరెక్ట్గా ఫిట్ అయింది మనకి. ఈ ఎక్స్ట్రా థ్రెడ్ మాత్రం ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఎక్కువ ఉండేలా చూసుకోండి, మనకి ఫాస్ట్గా పైకి అనేది వస్తుంది. ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి ఇలా ఇది ఇన్సర్ట్ చేసేసుకొని ఈ వీల్ని మూవ్ చేయండి. ఈ థ్రెడ్ని పట్టుకొని
ఈ థ్రెడ్ని ఇలా పట్టుకొని నీడిల్ థ్రెడ్ని మాత్రమే వీల్ని మూవ్ చేయండి. మూవ్ చేసిన వెంటనే రాదు మనకి. ఇది మూవ్ చేయాలో ఈ నీడిల్ థ్రెడ్ ఉంది కదా, ఈ నీడిల్ థ్రెడ్ని పట్టుకున్నాక మాత్రమే ఈ వీల్ని ఇలా ఫ్రంట్కి మూవ్ చేస్తే, ఈ వీల్ని ఇలా ఫ్రంట్కి మూవ్ చేయాలి. మూవ్ చేస్తే అప్పుడు మనకి ఏమైందంటే లోనికి వెళ్ళి నీడిల్ అనేది చూడండి, ఇక్కడికి థ్రెడ్ అనేది అంత పైకి వచ్చేది. మనకి ఇక్కడికి పైకి వచ్చిన వెంటనే కొంచెం ఈ థ్రెడ్ని లాగాలి. లాగితే మనకి థ్రెడ్ అనేది పైకి వస్తుంది. అర్థమైంది కదా. ఈ నీడిల్ థ్రెడ్ ఎప్పుడు పట్టుకున్నాక మాత్రమే వీల్ని ఫ్రంట్కి మూవ్ చేస్తే మాత్రమే, ఇలా ఫ్రంట్కి మూవ్ చేస్తే మాత్రమే కింద థ్రెడ్ మనకి పైకి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అర్థమైంది కదా, థ్రెడ్ అనేది పైకి వచ్చింది. ఈ థ్రెడ్ ఎక్కించుకోవడం, బాబిన్లో ఫిట్ చేసుకోవడం, ఈ వీల్ని రొటేట్ చేయడం వల్ల మనకి ఇలా వస్తుంది. ఎప్పుడూ కూడా నాచ్కి, ఇప్పుడు చూడండి, నాచ్కి ఎప్పుడు కూడా థ్రెడ్ ఇటు సైడే ఉండాలని చెప్పాను కదా, అది మాత్రం చూసుకోండి. ఇంతే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో పోస్ట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఇది అయింది కదా, పెడల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చూద్దాం. ఒక 2 స్టెప్స్. ఇంకోటి ఏంటంటే ఈ థ్రెడ్స్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి, లేదు అంటే ఫాస్ట్గా బ్యాక్ అయిపోతాయి. ఓకేనా. ఈ థ్రెడ్స్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉండేటట్టు చూసుకొని ఇలా వెనక్కి వేసేసుకోండి. ఎప్పుడు కింద నుంచి వెనక్కి వేసుకోవాలి. ఈ పెడల్కి మనకి 2 సైడ్స్ ఇస్తాడని చెప్పాను కదా. ఫస్ట్ ఏంటంటే దీన్ని ఇలా కనెక్ట్ చేసుకోవాలి, ఇంకో సైడ్నేమో ప్లగ్ ఇన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్కి ఎడ్జ్ కొడదాం, ఎడ్జ్ అనేది స్టిచ్ చేద్దాం. పెడల్ని ఎలా ఆపరేట్ చేయాలో ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. ఈ క్లాత్ యొక్క ఎడ్జ్ని ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను. ఇలా ఫోల్డ్ చేసుకొని, ఫస్ట్ నార్మల్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు పెడల్ని ఎలా ఆపరేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇలా పెట్టుకోండి. స్లాంట్ అనేది కిందకు ఉండేలా, మనకి హైట్ అనేది మన వైపు ఉండేలా. ఎందుకంటే ఇక్కడ నొక్కితే ఏమి మనకి మూమెంట్ ఉండదు. ఎప్పుడు ఇక్కడ నొక్కితేనే, ఇలా హైగా ఉంది కదా, ఈ హైగా ఉన్నది ఇలా ప్రెస్ చేస్తే మాత్రమే నీడిల్ అనేది మూవ్ అవుతుంది. కాబట్టి ఇది మనకి మన లెగ్ దగ్గర ఇది ఇలా పెట్టుకున్నాక ఫ్లోర్ మీద మన లెగ్ దగ్గర మన బొటన్ వేలు ఉంటుంది కదా, బొటన్ వేలు ఈ ఫింగర్ ఉంటుంది కదా, ఈ టో ఫింగర్, ఈ ఒక్క 2 ఫింగర్స్ మాత్రమే మూమెంట్ హయ్యర్ సైడ్ మన దగ్గర ఉండాలి. చాలు. అలా ఆ ఒక్క ఫింగర్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ క్లాత్ని గైడ్ చేసుకోవడం, సైడ్ అనేది మన వైపు ఉండాలి, పైకి మనకి హయ్యర్ సైడ్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నొక్కి చూడండి, స్టార్టింగ్లో నొక్కి చూడండి, నో మూమెంట్, అసలు నీడిల్ అనేది మూవ్ అవ్వదు. ఎప్పుడు కూడా హయ్యర్ సైడ్ని ప్రెస్ చేస్తేనే నీడిల్ అనేది మనకి మూవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇంత ఎక్కువ మూవ్ చేసామనుకో, అలా మనం అసలు కంట్రోల్ చేయలేం. మిషన్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది, అస్సలు మనం కంట్రోల్ చేయలేం. అందుకని చెప్పి ఏం చెప్తున్నాను, ఈ బటన్ వేల్ ఉంటుంది కదా, ఈ బటన్ వేల్ మాత్రమే ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ అని ఇస్తాడు. చూడండి, ఇక్కడ నేమ్ అనేది ఇస్తాడు. ఈ నేమ్ మీద పెట్టి ఈ బటన్ వేల్ మనకి ఇలా అంటే చాలు, జస్ట్ అలాగే మన లెగ్ యొక్క బటన్ వేల్ని ఆ యొక్క ఎలక్ట్రిక్ అని రాశాడు కదా, ఈ నేమ్ మీద పెట్టి జస్ట్ ఇలా ఆపరేట్ చేసుకుంటూ స్ట్రిచ్ చేసుకోవడమే. ఓకేనా. మనం కొంచెం లెగ్ పెయిన్గా ఉంది అనుకుంటే కనుక నెక్స్ట్ ఫింగర్ని కూడా యూస్ చేసుకొని 2 ఫింగర్స్తో బ్యాలెన్స్ చేసుకుంటూ స్లోగా స్ట్రిచ్ అనేది గైడ్ చేసుకుంటూ క్లాత్ని ఒక ఎడ్జ్లోకి ఇలా గైడ్ చేసుకుంటూ ఆ 2 ఫింగర్స్ తోటే నేను ఇప్పుడు స్టిచ్ చేస్తాను. చూడండి, మూమెంట్ చూసుకోండి. అలా మనకు అలవాటు అయ్యేంత వరకు మనకు కావాల్సిన చోట ఆపడం పెడితే కనుక చాలా హెవీగా మిషన్ అనేది ఆపరేట్ అయిపోతుంది, మనం కంట్రోల్ చేయలేం. సో మీకు అర్థమైంది కదా, థ్రెడ్ అనేది ఎలా ఎక్కించుకోవాలి. అలాగే బాబిన్ని ఎప్పుడు కూడా నీడిల్ థ్రెడ్ని పట్టుకున్నాక మాత్రమే ఈ వేలుని తిప్పితే అప్పుడు బాబిన్లో థ్రెడ్ అనేది పైకి వస్తుంది. నాచ్కి ఎప్పుడు కూడా ఇటు సైడ్కి మనకి థ్రెడ్ ఉండాలి. అలాగే పెడల్ని ఇక్కడ నేమ్ రాశారు కదా, నేమ్ మీద ఈ లెగ్ యొక్క 2 ఫింగర్స్ని యూస్ చేసుకొని జాయిగా మనం స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. సో మీకు పెడల్ అనేది ఆపరేట్ ఎలా చేసుకోవాలో, అసలు వెయిట్ అనేది దీని మీద పెట్టకూడదు. అసలు పెట్టేనా లేదా,
నీడిల్ అనేది మూవ్ అవుతుంది. అర్థమైందా? జస్ట్ అసలు పెట్టేనా లేదా అన్నట్టు మూవ్ చేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.